అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం మే నెల తేదీ 8వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి ఏకాదశి, నక్షత్రం ఉత్తర పాల్గొని, కన్నం విష్టి పక్షం శుక్లపక్షం, యోగం అర్చన, రోజు గురువారం, జన్మరాశి కన్యారాశి, అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:59 నుండి 12:44 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10:03 నుండి 10:50 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3:25 నుండి సాయంత్రం 4:19 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 1:50 నుండి 3:39 వరకు ఉంటుంది. హిమగండం ఉదయం 5:35 నుండి 7:15 వరకు ఉంటుంది. ఈరోజు దిశ చోళర దక్షిణం అనగా దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. మే నెల 8వ తారీఖు 2025 సంవత్సరం గురువారం నాడు తులారాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా తులారాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3 పాదములు, విశాఖ నక్షత్రం 1-2 పాదములు ఉంటాయి. తులారాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనము చూద్దాం. తులారాశి వారికి గురువారం నాడు ఈరోజు మీరు అంతులేని మీ అవిశ్వాసం మరియు సులువుగా పని జరిగే ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని మిగులుస్తుంది. వ్యాపారస్తులు వ్యాపారంలోని ఇంటి నుండి బయటికి వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. లేనిచో మీ ధనం దొంగిలించబడవచ్చు. మీరు ఇంతవరకు వెళ్ళని చోటుకు రమ్మని ఆహ్వానించబడితే ఉందాగా అంగీకరించండి. మీకు ప్రియమైన వారితో మీ వ్యక్తిగత భావాన్ని, ఇతర రహస్యాన్ని పంచుకోవడానికి సరైన సమయం కాదు. అంగీకరించిన అసైన్మెంట్లు ఎదురు చూసిన ఫలితాలు ఇగలేవు. మీకు బాగా దగ్గరైన వాళ్ళు మిమ్మల్ని వారితో సమయం గడపమని కోరుతారు. కానీ సమయం చాలా విలువైనది కనుక మీరు వారి కోరికలు తీర్చలేరు. ఇది మిమ్మల్ని వారిని కూడా విచారపరుస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల మీకు ఒత్తిడికి గురి చేయవచ్చు. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేస్తారు. ఒత్తిడి నుండి బయటపడడానికి రుణాలు చేస్తారు. చేపట్టిన పనులు ఆటంకాలు అయితే ఉంటాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ధన నష్టాలు ఉంటాయి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. ఈరోజు మీ ప్రేమైన వారితో బయటికి వెళ్తారు. తమకి మంచి కెరియర్ లేదా అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు ఈరోజు బిజీగా ఉండాలి. వారికి త్వరలో మంచి బ్రేక్ వస్తుంది. అకౌంటెంట్లు ఈరోజు చాలా జాగ్రత్తగా లేకపోతే ఖాతాల విషయంలో చిన్న తప్పులు చేయవచ్చు. ఇది వారి ప్రతిష్టకు తీవ్రంగా హాని కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మరియు ఏజెంట్లు ఇండస్ట్రీకి సంబంధించిన వార్తలకు దూరంగా ఉండాలి. తమ ఎదుర్కొంటున్న సమస్యలను ఎలా పరిష్కరించాలనే దానికి ఇది చిట్కాలను అందిస్తుంది. ఈరోజు చిన్న ప్రమాదం జరుగుతాయని ఆశించడం వల్ల ఆటలాడే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వారు బయట ప్రయాణాలకు కూడా దూరంగా ఉండాలి. మీ జీవిత భాగస్వామి అత్తమామల వంటివి ఊహించని వాటి నుండి డబ్బు లభిస్తుంది. మీరు సంపాదిస్తున్న బంగారం కూడా లాభాలు పొందవచ్చు. ఒక పరిస్థితి నుండి మీరు పారిపోతే అది మిమ్మల్ని అనుసరించి వచ్చేస్తుంది. అది వీలైనంత దౌర్భాగ్య ప్రీతిలో ఎదురవుతుంది. ఈరోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజులలో ఒకటిగా మారనుంది మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజెల్. ఆ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు. తర్వాత మీరు మీ పట్ల సంతృప్తిని పొందుతారు. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చేస్తూ పోతే విజయం మీరే. ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు. కొన్నిసార్లు వారి స్నేహితులతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు, కానీ వారి ఒంటరిగా ఉంటారు. మీ కొరకు మీరు బిజీ సమయంలో కొత్త సమయాన్ని కేటాయించండి. పని విషయంలో మీరు పడుతున్న చక్కటి శ్రమంతా కూడా ఈరోజు ఫలించనుంది. మీరు భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సి ఉన్నది. అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలేయాలి. ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో, ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు. ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతిగారుతోనూ వ్యక్తులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని అంతగా ప్రేమిస్తున్నది ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు ఈరోజు కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది. కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది. ఖాళీ సమయంలో మీరు సినిమాను చూడవచ్చు. అయినప్పటికీ మీరు ఈ సినిమాను చూడడం వల్ల సమయం వృధా చేస్తున్నాము అని భావనలో ఉంటారు. వరుసపెట్టి అభిప్రాయ భేదాలను తలెత్తడం వల్ల మీకు మీ స్నేహితుమతికి మరింత ఒప్పించడం కష్టతరం కావచ్చును.
ఈరోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు. ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సమయంలోనే పూర్తి చేస్తారు. మీరు ప్రయాణం చేస్తున్న వారైతే ఈ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది. అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది. వ్యాపారాన్ని ఆనందంతో కలపకండి. మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి. దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి డోకా ఉండదు. రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి దయ, ప్రేమ నిండిన బుల్లి పనులు చేయండి. వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. లేనిచో మీ ధనం దొంగిలించబడవచ్చు. వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి మంచి సమయం. మీ జత వ్యక్తితో బయటకు వెళ్ళేటప్పుడు సరిగ్గా సభ్యంగా ప్రవర్తించండి. జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణిల గురించి మంచి చెడులు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరం. మీరు ఈరోజు గ్రహించినప్పటికీ దాన్ని అమలుపరచడంలో విఫలం చెందుతారు. కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే కూడా ఇతరులకు ఎవరికైనా మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే కనుక అది దాని నుంచి ప్రతికూల స్పందనకు దారితీయవచ్చు. మానసిక ఒత్తిడి తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇంట్లో కార్యక్రమాలు చేయడం వల్ల మీరు అధికంగా ధనమును ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. రూమ్లో మసలే ఇద్దరి మధ్య సంపూర్ణ ప్రేమ, నమ్మకం అనేది వారి బంధుత్వంలో చోటు చేసుకోవాలి. వారి బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. నిర్మాణాత్మకమైన సంప్రదింపులు కొనసాగించాలి. మకా నక్షత్రరీత్యా మీకు మీ ప్రియమైన వారితో ఫ్యామిలీ ప్యాన్స్ లేదా ఐస్ క్రీమ్ లేదా చాక్లెట్ తినే అవకాశం ఉంది. కాస్త ప్రేమను పంచండి. మీ ఉదయేశ్వరి ఈరోజు మీ బాలిట దేవదూతగా మారనుంది. ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడడం, ఫోన్తో కాలక్షేపం చేస్తారు. స్నేహితులు మీకు సపోర్టుగా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు. అతిగా ఖర్చు చేయడం, మీ ఆర్థిక పథకాల కళల్లో దూరంగా ఉండేలా చూసుకోండి. దగ్గర బంధువు మిమ్మల్ని మరింత శ్రద్ధ కనపరచమని కోరవచ్చు. అయినా అది మీకు సహాయకరం, ఉపయోగకరమే కాగలదు. ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి. ఈ రాశికి చెందిన వారు కార్యాలయంలో ఇతర విషయంలో కల్పించుకోకుండా ఉండడం మంచిది. లేనిచో మీ యొక్క ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉన్నది. మీరు ఈరోజు మొత్తం మీ రూమ్లో కూర్చొని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు. తప్పుడు సమాచారం ఈరోజు కాస్త సమస్యకు దారితీయవచ్చు. కానీ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను మీరు పరిష్కరించుకుంటారు. మీ అంతరాయం కలిగించే భావోద్వేగాలను, కోరికలను అదుపులో ఉంచుకోండి. పాత సాంప్రదాయం లేదా ఆలోచన మీ పురోగతిని ఆటంకపరుస్తుంది. అభివృద్ధికి అడ్డమవుతుంది. ముందుకెళ్ళడానికి అవరోధాలు కనిపిస్తుంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు. ప్రేమ దైవ పూజతో సమానం. అది ఆధ్యాత్మికమే కాక మతపరం కూడా. దాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి, సృజనాత్మక ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం. మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకు గల పోటీతత్వం వల్ల గెలుచుకునే వస్తారు. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు చాలా సంతోషంగా, ఆనందంగా గడపబోతున్నారు. తాజాగా పెట్టుబడుల వ్యవహారంలో సొంత నిర్ణయం తీసుకోండి. ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈరోజు మొత్తం ఫోన్లకు అతుక్కుపోతారు. మీ బరువుపై ఒక కన్ను వేసి ఉంచండి. అమితంగా తిరగడంలో పడిపోకండి. చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. గృహప్రవేశానికి శుభదినం. మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహారంలో, ప్రవర్తనలో సహజంగా ఉండండి. మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలు చెప్పగలవు. తులారాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం, కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. సంపద, ప్రేమ వ్యవహారాల్లో, వృత్తి, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు. తులారాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 5. పరిహారం వచ్చి చురుకైన మరియు సానుకూల ప్రేమ జీవితంలో నలుపు రంగు ఆవులకు ఆహారాన్ని ఇవ్వండి. తులారాశి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో కొన్ని సవాళ్ళు ఉన్నప్పటికీ కూడా పై అధికారుల నుండి ప్రశంసలు అయితే పొందుకుంటారండి. ఎటువంటి వ్యక్తి అయితే లైఫ్ పార్ట్నర్గా రావాలని అనుకుంటున్నారో అటువంటి వ్యక్తికి సంబంధించి ఈ రోజున కొంతమంది మధ్యవర్తుల ద్వారా, పెద్దవారు బంధాల ద్వారా కావచ్చు, శుభ కార్యక్రమాలకి వెళ్తే అక్కడ జరిగే విషయం ద్వారా కావచ్చు, ఒక గుడ్ ఇన్ఫర్మేషన్ రాబోతుంది. ఈరోజు పనిచేసే చోట కావచ్చు, పొద్దున్నే లేచి మనం పనుల నిమిత్తం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాము. అక్కడ పరిచయం అయ్యే వ్యక్తులు కావచ్చు, వారి పట్ల కూడా ఈరోజు శ్రద్ధ వహించండి. వారి మాటల పట్ల శ్రద్ధ వహించండి.
ఇష్టరీత్యా మాట్లాడే వ్యక్తుల మాటలను నమ్మకుండా పక్కకు వచ్చేయండి. ఈరోజు ఫోన్ కాల్ కూడా రావచ్చు. పొద్దున్నే మనం పని మీద కావచ్చు లేదా ఏదైనా ఎవరైనా కలవడానికి వెళ్తూ అవ్వచ్చు.